ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలైతే రాష్ట్రంలో ఇకపై ఎలాంటి భూ వివాదాలకు అవకాశం ఉండదని భూమి అంశాల నిపుణుడు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సునీల్ చెప్తున్నారు. ఇంకా అమలులోకి రాని ఈ చట్టంపై రాష్ట్రంలోని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే రైతులకు కలిగే ప్రయోజనాలు వివరించిన ప్రొఫెసర్ సునీల్తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టైటిల్ ఏదైతే ఉందో ఈ అంశం పెద్ద ఎత్తున కూడా చర్చకు వస్తూ ఉంది. దీని మీద అపోహలు వస్తూ ఉన్నాయి. అసలు నిజాలు ఏంటి ఈ అంశంలో, ఈ చట్టంలో? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ఒక 6 నెలల క్రితం ఒక కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అంటే చట్టం అయింది, ఇంకా దానికి రూల్స్ రావాల్సి ఉంది, అమలు ఇంకా ప్రారంభమే కాలేదు. 4 ఏండ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ చట్టం తేవడానికి ప్రయత్నం చేసింది. అసెంబ్లీ ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పోయి తిరిగి వచ్చేసరికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు ఆ చర్చ మొదలైంది. దురదృష్టం ఏంటంటే 40 ఏండ్లుగా ఎలాంటి చట్టం అయితే కావాలని కోరుకున్నామో, ఏ చట్టం వస్తే దేశంలో పరిస్థితులు మారుతాయి, ఏ చట్టం వస్తే రైతుల బాగోగులు మారుతాయి, ఏ చట్టం వస్తే భూమి హక్కులకి భద్రత చేకూరుతుందని ఆశిస్తూ వస్తున్నామో ఆ చట్టం మీద ఇప్పుడు ఇలాంటి విమర్శలు రావడం చాలా దురదృష్టకరం. ఇలాంటి చట్టం రావాలి అని మొట్టమొదటిసారిగా 2008లోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, అధికారికంగా నిర్ణయం ప్రకటించింది. ఇక ఇప్పటి నుంచి భారతదేశంలో అమల్లో ఉన్న భూమి రికార్డులన్నిటినీ తొలగిస్తూ భూమి హక్కులకి పూర్తి భద్రత ఇచ్చే ఒక కొత్త వ్యవస్థ తేవాలి. దాన్నే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అంటాం. భారతదేశంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అని 2008లో కేంద్రం ప్రకటన చేసింది. దానికంటే ముందు చాలా పెద్ద నేపథ్యం ఉంది. ఏదైతే మనం టైటిల్ గ్యారంటీ వ్యవస్థ అంటున్నామో 1857లో ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారి ప్రారంభమైంది. టారెన్స్ అనే ఒక వ్యక్తి, ఆయన అంతకుముందు రిజిస్ట్రార్గా పనిచేశాడు, తర్వాత రాజకీయాల్లో ఉండి ఒక కొత్త చట్టం రావడానికి ఆయన కారకుడయ్యాడు. అందుకే ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థని టారెన్స్ వ్యవస్థ అని కూడా అంటారు. ఈ టారెన్స్ వ్యవస్థ భారతదేశంలో రావాలని మొట్టమొదటి చర్చ జరిగింది 1908లో రిజిస్ట్రేషన్ చట్టం వస్తున్న టైంలో జరిగింది. ఆ తర్వాత 1971లో ఇప్పుడు ఆర్ఓఆర్ చట్టం ఏదైతే అమలు జరుగుతుందో, ఏ చట్టం కింద అయితే పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ ఇస్తారో, 71లో ఆ చట్టం వచ్చినప్పుడు కూడా ఒక చర్చ వచ్చింది. అంటే మనము ఇప్పుడున్న అడంగల్ పహానీని కొనసాగిస్తే సరిపోవటం లేదు, ఎలాంటి వ్యవస్థ రావాలి అనుకున్నప్పుడు పూర్తి హక్కులు కల్పించే టైటిల్ గ్యారంటీ తేవాలని అప్పుడే చర్చ వచ్చింది. కానీ ఇంకా మనం భూముల సర్వే పూర్తి కాలేదు, భారతదేశంలో ఇల్లిటరసీ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు తేలేమని అనుకున్నారు. ఇక ఆ తర్వాత 89లో ప్లానింగ్ కమిషనే ఇది సిఫార్సు చేసింది. అప్పటి నుంచి మొదలు పెడితే 89లో ఒక ముసాయిదా మొదలు పెడితే ఇప్పుడు అదొక చట్టరూపం దాల్చింది. ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రయత్నాలు జరిగినాయి. రాజస్థాన్ ఒక చట్టం తెచ్చే ప్రయత్నం చేసింది. మహారాష్ట్ర బిల్లు పెండింగ్లో ఉంది, వాళ్ళకి బిల్లు తయారు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఇట్లాంటి చట్టం తేవాలని ఒక ప్రయత్నం జరిగి నిజామాబాద్లో భూభారతి పేరుతో ఒక పైలట్ జరిగింది. వీటన్నిటి నేపథ్యంలో ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చట్టం చేయగలిగింది. చట్టం చేయటం మాత్రమే కాదు, ఈ చట్టానికి కావాల్సిన పునాది ఏదైతే ఉందో భూముల సర్వే ఇప్పుడే నడుస్తుంది. దాదాపుగా 4000 గ్రామాలలో సర్వే పూర్తయినట్టుగా మనం వింటున్నాం అంకెలలో. ఇంత మంచి దానికి దుష్ప్రచారం ఏమైనా వస్తుందంటే ఇది నల్ల చట్టం, భూములు లాక్కుంటారట, ఈ చట్టం వస్తే భూములు పోతాయట. ఇవన్నీ అపోహలు, అనుమానాలు, సత్యదూరాలు. ఈ చట్టం వస్తే మీ భూమికి ఒక గ్యారంటీ వస్తుంది. ఈ చట్టం వస్తే ప్రభుత్వమే మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ సర్టిఫికెట్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు ఇక భరోసాగా ఉండొచ్చు, ఇక ఈ భూమి నాది, హక్కులు పోవు అని. ఒకవేళ దురదృష్టవశాత్తు ఏదో మోసం జరిగో, ఎవడో మోసం చేసో, రికార్డులో ఏదో పొరపాటు జరిగో మీరు హక్కులు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు ఇస్తుంది. అంటే ఈ రోజున మీరు ఒక కారు కొనుక్కుంటారు, ఓ బైక్ కొనుక్కుంటారు, కొనుక్కోగానే దాంతోపాటు ఇన్సూరెన్స్ చేస్తారు. మీరు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి, అది మన తప్పు ఉండొచ్చు, అవతల తప్పు ఉండొచ్చు, ఎవరి తప్పు ఉన్నా ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మీకు నష్టపరిహారం ఇస్తారు. రిపేర్ చేసుకోవడానికో కొత్తగా కొనుక్కోవడానికి అంత డబ్బులు వస్తాయి. ఈ రోజున మరి ల్యాండ్ గురించి ఒక జీవితకాలం కష్టపడి, నా రిటైర్మెంట్లో నాకు ఒక 100 గజాల ప్లాట్ కొనుక్కున్నా, ఒక అరెకరం పొలం కొనుక్కున్నా, తర్వాత ఎప్పుడో తెలిస్తే ఇది డబుల్ రిజిస్ట్రేషన్ అట, ఇది ప్రభుత్వ భూమి అంట, ఇది డీకేటీ భూములు లేదా శిఖం భూములు అమ్మిర్రు, మీకు హక్కులే రావుపో అంటారు. అటు భూమి పోతుంది, నేను దానికోసం పెట్టిన డబ్బులు పోతాయి, ఆ డబ్బులు కూడా రావు. కనీసం ఇట్లాంటి వ్యవస్థ ఉంటే భూమి అన్నా ఉంటుంది. ఒకవేళ భూమి పోయే పరిస్థితి వస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి కాబట్టి భద్రత పెరుగుతుంది. మరి ఇది మంచి చేసే చట్టం అవుతుందా, చెడు చేసే చట్టం అవుతుందా? ఇది భూములను రక్షించే చట్టం అవుతుందా, భూములను భక్షించే చట్టం అవుతుందా? సో ఈ చట్టం అర్థం కావాలంటే ఈ అన్నీ అర్థమైతే కానీ ఈ చట్టం ప్రాధాన్యత లేదు. ఇంకొక మాట చెప్పగలుగుతాను నేను, ఈ చట్టం అమలు జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి భూ యజమానికి కనుక ఈ చట్టం కింద సర్టిఫికేట్ వచ్చేస్తే అది 4 ఏళ్ళు పట్టొచ్చు, 5 ఏళ్ళు పట్టొచ్చు, కొంతకాలం పట్టొచ్చు.
ఆ చట్టం అమలంతైనాక ఇప్పుడు విమర్శించే వాళ్ళే అంటారు ఇది మంచి చట్టం, ఇది రావటం వల్ల ఇంత ఉపయోగం అవుతుంది, భూముల రేట్లు పెరుగుతాయి. ఎక్కడో ఉన్నోళ్ళు కూడా పోయి ఆంధ్రలో భూములు కొనాలని చూస్తారు. ఈ రోజున ఆంధ్రలో ఉన్నోళ్ళు ఇంకొకటి చోట భూములు కొనాలనుకుంటారేమో, కానీ ఈ చట్టం అమలు అయితే ఎక్కడున్న వాళ్ళన్నా ఆంధ్రాలో ఇంత ఒక సెంటు భూమి అని ఉంటే బాగుండు అనుకుంటారు. ఈ చట్టం కనుక వస్తే కేవలం భూపరిపాలన మెరుగవటమే కాదు, నేరాల సంఖ్య తగ్గుతుంది, పెట్టుబడులు పెరుగుతాయి, రకరకాల ఇతర పరిణామాల వల్ల మంచి జరుగుతుంది తప్ప చెడు జరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టం వల్ల ఉండదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుందంటే ఈ స్టాంపు కాగితాల మీద మనం ఏదైతే దస్తావేజులు రాసుకుంటామో చాలా ఫ్రాడ్లు అవుతున్నాయి. మీరేమంటారు, తెలుగు స్కామ్ జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. ఆ స్కామ్ జరిగిన తర్వాత చాలా రాష్ట్రాలు ఈ స్టాంపు కాగితాలని వాడటం మానేసి ఈ స్టాంపింగ్ అంటారు, ఈ స్టాంపింగ్ వ్యవస్థ తీసుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంకా రాలే ఈ స్టాంపింగ్. ఒక పైలట్ నిన్న మొన్నగా నడుస్తుంది. ఇప్పుడు ఆ పైలట్ని ఇంకొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలు పొడిగించారు. అది ఆ పైలట్ అన్ని చోట్ల వస్తే ఏమవుతుందంటే, మీరు ఈ రోజున ఏదైతే దస్తావేజులో రాసుకుంటున్నారో, ఏ స్టాంప్ పేపర్ మీద అయితే మీ దస్తావేజు రాసుకుంటారో దానికి కొన్ని వందల రెట్ల సెక్యూరిటీ ఫీచర్లు ఉన్న కాగితం మీద ప్రింట్ చేసి మీకు ఆ కాగితం ఇస్తారు, ఒరిజినలే ఇస్తారు. అంటే ఆ ప్రింటింగ్ ఎవరు చేస్తారు? సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కరెన్సీ నోటుకున్న సెక్యూరిటీ ఫీచర్స్ ఉండే ఒక పేపర్ మీద ప్రింట్ చేసి ఒరిజినల్ కాగితం మీకు ఇస్తారు. కానీ ప్రచారం ఏం జరుగుతుందంటే మీకు జిరాక్స్లు ఇస్తారట, మీకు కేవలం పీడిఎఫ్ కాగితాలే వస్తాయి తప్ప ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటుంది, మీకు జిరాక్స్లు ఇస్తారు. అది జరిగిన పని. ఇప్పుడు వచ్చేదాని వల్ల ఏమవుతుంటే మరింత భద్రతతో కూడిన స్టాంపు కాగితాలు మీ చేతికి వస్తాయి. అది ఈ స్టాంపింగ్ అయ్యి అదొకటి. రెండోది, రేపు పొద్దున టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చిన తర్వాత కూడా మీ దస్తావేజులు మీకు ఇవ్వటం మాత్రమే కాదు, దాంతో పాటుగా మీరు ఈ భూమికి యజమాని అనే సర్టిఫికేట్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, నేను లా పాస్ అయినా, 4 సార్లు లా డిగ్రీ చదువుకున్నా, 20 ఏళ్ల కింద నా లా డిగ్రీ నాకు వచ్చింది. ఈరోజు నేను లాయర్ అని చెప్పుకోవాలనుకుంటే నా చేతిలో 2 కాగితాలు ఉంటాయి. నేను లా చదువుకున్నట్టుగా మా యూనివర్సిటీ ఇచ్చిన డిగ్రీ సర్టిఫికేటు, నేను లాయర్గా పోయి బార్ కౌన్సిల్ ఎన్రోల్ చేసుకున్నప్పుడు బార్ కౌన్సిల్ ఇచ్చిన ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఈ సర్టిఫికేట్ చూపిస్తే నేను లాయర్ కాదని నేను ఎవరు అంటాను వీలే లేదు. ఇప్పుడు మీరు నన్ను అడుగుతారు, మీరు ఎట్లా లాయర్ సార్ అంటే, మీరు లాయరే కాదు మీరు అన్నారు అనుకో, నేను నా డెస్క్లోకి వెళ్ళి తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్ అన్న చూపిస్తా, లేదా నా జేబులో బార్ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన కార్డు కనబడుతుంది. ఇది చూపిస్తే ఇంకా నేను లాయర్ కిందే లెక్క, 4 సార్లు గ్రాడ్యుయేట్ కింద లెక్క. మరి భూ యజమాని అంటానికి ఏది ఉంటే లెక్క? ఈరోజు మీరు ఏమంటారు, వ్యవసాయం ఉంటే పాస్బుక్ చూపిస్తారు, కానీ పాస్బుక్ ఏమైనా గ్యారంటీనా? ఈరోజు మీకు పాస్బుక్ ఉండొచ్చు, అది క్యాన్సిల్ చేసి రేపు ఇంకోటి తెచ్చుకోవచ్చు. లేదా ఈ పాస్బుక్ ఉంటుంది కానీ 1 వీక్ లంక కుదరనప్పుడు మీకు యజమానే కాదు. ఈ టైటిల్ గ్యారంటీ చట్టం వస్తే కనుక ప్రభుత్వమే ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇస్తుంది. అది ఇస్తే ఇంకా ఆ భూమి మీదే. అది ఒక వ్యవసాయ భూమికి మాత్రమే కాదు, ఇంటి స్థలాలకు కూడా ఇంకో కొత్త ప్రాజెక్ట్ అమలు జరుగుతుంది ఇప్పటికి. అది కూడా కేంద్రం తీసుకొచ్చిన ప్రాజెక్టే, స్వమిత్వ అంటారు ఆ ప్రాజెక్ట్ పేరు. దాని పూర్తి పేరు ఏంటంటే సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ విత్ ఇంప్రూవ్డ్ టెక్నాలజీ అండ్ మ్యాపింగ్ ఇన్ విలేజ్ ఏరియాస్ పేరుతోటి ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ కంటాలను సర్వే చేసి ప్రతి ఇంటి స్థలానికి ప్రాపర్టీ కార్డు ఇస్తున్నారు, ఆస్తి కార్డు. ఆ కార్డు ఎవరి చేతిలో ఉంటే ఇంకా ఆ ఇంటి స్థలం వాళ్ళదే. ఈ రోజున మనం చూస్తుంటాం ఆంధ్రాలో గ్రామ కంటంలో మీకు కొంత స్థలం ఉంది, మీరు అమ్ముకోవాలంటే రిజిస్ట్రేషన్లు కావు. ఆ గ్రామ కంటం స్థలానికి మీ దగ్గర ఏం రికార్డు ఉండదు, మీ హౌస్ నెంబర్ తప్ప ఎన్ని గజాలు ఉన్నది అనే రికార్డు ఏది ఉండదు. ఈ ప్రాజెక్ట్ అమలు అయితే ఏమవుతుంది, మీ దగ్గర ప్రాపర్టీ కార్డు వస్తుంది. అంటే ఇప్పుడున్న వ్యవస్థ కంటే అది మెరుగైందా లేదా ఇబ్బంది కలిగించేదా? మీ పత్రాలు ప్రభుత్వం దాచిపెట్టుకుంటుందా లేదా ప్రభుత్వం మీకు ఇంకా అదనంగా భద్రత ఇస్తుందా? రెండోది, ఇది భూములు లాక్కునే చట్టం కాదు. భూములు లాక్కునే చట్టం భూసేకరణ చట్టం. దాని మీద చాలా వివాదాలను మనం వేరుగా మాట్లాడుకోవచ్చు. ప్రజల దగ్గర నుంచి భూములు లాక్కునే చట్టం ఏదైతే ఉందో అది భూసేకరణ చట్టం. అట్లా భూములు లాక్కున్నప్పుడు దళితుల గనక, ఎస్సీల ఎస్టీల భూములు గనక పోయే పరిస్థితి ఉంటే వాళ్ళకి అదనంగా డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అది వేరు, అది మనం విడిగా మాట్లాడు. అసలు ఆ చట్టానికి ఈ చట్టానికి సంబంధం లేదు. ఈ చట్టం వల్ల మీ ఒరిజినల్ పత్రాలు మీ చేతిలోనే ఉంటాయి, అదనంగా ప్రభుత్వం మీకే ఇంకో సర్టిఫికేట్ ఇస్తుంది. దేశంలో ఇప్పుడున్న చట్టాల ప్రకారం భూమి హద్దుల్ని స్పష్టంగా నిర్ధారించే అవకాశాలు లేవని ప్రొఫెసర్ సునీల్ చెప్పారు. 110 ఏళ్లు నాటి చట్టాల ప్రకారమే భూ రికార్డులు నిర్వహిస్తున్నారని తెలిపారు ఆయన. సాంకేతికంగా పూర్తి స్పష్టంగా రీసర్వే చేసి రైతులకు భూమి హక్కులు ఇవ్వడానికే ఏపీ ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని చెప్పారు. రెవెన్యూ రికార్డులో పొరపాట్లు ఉంటే ఎక్కడికి పోతున్నాం? ఒకవేళ వివాదాలు, భూ యాజమాన్య వివాదాలు, అన్నదమ్ముల మధ్యలో ఆస్తి తగాదాలు ఉంటే ఎక్కడికి పోతున్నాం? భూమి రికార్డుల మీద అభ్యంతరాలు ఉంటే రికార్డు తయారు చేసేది ఎవరు? తహసీల్దార్. 1B రికార్డు ఎవరు చేస్తారు? తహసీల్దార్ చేస్తారు. రెవెన్యూ రికార్డుల మీద ఏం అభ్యంతరాలు ఉన్నా ఆర్డీఓ దగ్గర కేసు అన్న పెట్టుకుంటాము, లేదా అప్పీల్ కింద జాయింట్ కలెక్టర్ దగ్గరికి పోతాం. ఇక వాళ్ళే ఫైనలు. రెవెన్యూ రికార్డుల పొరపాట్లపైన, రెవెన్యూ రికార్డుల తప్పొప్పులపైన మీరు సివిల్ కోర్టుకు పోతానికి ఉండదు. అది నేను చెప్పిన మాట కాదు, మనకి ఇప్పుడుకున్న 6వ చట్టమే ఆ మాట చెప్తుంది. రెవెన్యూ రికార్డుల పొరపాట్ల సవరణ చేసే బాధ్యత రెవెన్యూ శాఖ మీద ఉంటుంది, కోర్టుకు పోము.
కోర్టుకు ఎప్పుడు పోతాము? యాజమాన్య హక్కుల వివాదాలు వచ్చినప్పుడు, అన్నదమ్ముల మీద ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు, భూమి కబ్జా గురైనప్పుడు, నా భూమి మీరు కబ్జా చేశారు, నా భూమిని తిరిగి, ఈ సందర్భంలో కోర్టుకు పోతాం. ఇప్పుడు అచ్చంగా అట్లాగే టైటిల్ గ్యారెంటీ చట్టం వచ్చిన తర్వాత కూడా రికార్డు ఒకటి తయారవుతుంది. 1B బదులుగా ఇంకో కొత్త రికార్డు తయారవుతుంది. దాన్ని మనం టైటిల్ రిజిస్టర్ అంటాం. టైటిల్ రిజిస్టర్ ఎవరు తయారు చేస్తారు? టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తయారు చేస్తారు. అంటే ఆ హోదాలో తహసీల్దారే ఉండొచ్చు, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ఎవరో ఒకరు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా పనిచేస్తారు. ఆయన ఈ రికార్డు తయారు చేస్తాడు. ఈ రికార్డు మీద అభ్యంతరం ఉంటే జిల్లా స్థాయిలో ఒక ఫోరం ప్రభుత్వం పెట్టబోతుంది. జిల్లా జాయింట్ కలెక్టరు స్థాయి ఉండే వ్యక్తి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని కూడా అందులో మెంబర్గా వేసుకుంటూ వాళ్ళు అప్పీల్ వింటారు. దీని మీద అభ్యంతరం ఉంటే హైకోర్టుకు పోవచ్చు. అంటే ఇంతకు మునిపేమో ఆర్డీఓ జేసీ చేసే పనులని కొత్త చట్టం వచ్చిన తర్వాత జాయింట్ కలెక్టరు ఒక జిల్లా జడ్జి హోదా ఉన్న వ్యక్తి చేస్తాడు. దాని మీద మళ్ళీ హైకోర్టు దాకా కూడా పోవచ్చు. ఇది రికార్డ్ విషయానికి వస్తే. ఇంత మునుపులాగే అన్నదమ్ముల మొదల ఆస్తి తగాదాలు ఉన్నా, నా భూమి కబ్జా గురైనా, లేకపోతే ఇంకేదైనా యాజమాన్య హక్కు విధామైనా కోర్టుకే పోవచ్చు. కోర్టుకు పోతే ఏమన్నట్లా. కానీ ఒక మౌలికమైన తేడా ఎక్కడ వస్తుందంటే, ఇంతకుముందున్న రికార్డేమో ఏది ఫైనల్ రికార్డు కాదు. కానీ ఇప్పుడు ఒక ఫైనల్ రికార్డు అంటూ తయారవుతుంది కాబట్టి మీరు కోర్టుకు పోయినా పరిష్కారం చాలా సులభం. అసలు కోర్టుకు పోయే సందర్భాలే చాలా తక్కువ ఏర్పడతాయి. ఎందుకంటే రికార్డ్ అంతా స్పష్టంగా ఉండి, ఎవరి భూమి ఏది అనేది స్పష్టత ఉండి, కాగితాల మీద స్పష్టత ఉండి, భూమి హద్దుల మీద స్పష్టత ఉన్న తర్వాత కేసులు తగ్గుతాయా పెరుగుతాయా? కేసులు తగ్గినప్పుడు తప్పకుండా మీకు కోర్టుకు పోయే అవకాశాలు తగ్గుతాయి. నేను ఇంకొక మాట చెప్తాను. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా 2 సార్లు రెడ్ ఫోర్ట్ మీద జెండా ఎగరేసి స్పీచ్లు ఇస్తున్నప్పుడు 2 సార్లు ఒక మాట అన్నాడు ఆయన. మన భారతదేశ గ్రామాలలో భూమి రికార్డులు సరిగా లేకపోవటం వల్లనే వివాదాలు చాలా పెరుగుతున్నాయి, కోర్టులో కూడా కేసులు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. మనం ఈ రికార్డులను సరిచేసే కార్యక్రమం చేయాలి. కేంద్రం ఆ చొరవ తీసుకోవాలి. భూమి రికార్డులు రాష్ట్రాల బాధ్యత కాబట్టి రాష్ట్రాలు కూడా చొరవ చూపించాలని వారు ఆ మాట చెప్పారు. రెండోసారి వారు రెడ్ ఫోర్ట్ మీద మాట్లాడితే ఏమన్నారంటే, అందుకోసమే ఒక పథకం తీసుకొచ్చినాము, ఈ పథకం ద్వారా భూమి రికార్డులన్నిటి సంపూర్ణంగా మార్చబోతాం అన్నారు. అని వాళ్ళు ఏమంటారంటే, ఎప్పుడైతే రికార్డులు సెటరేట్ అవుతాయో వివాదాలు తగ్గిపోతాయి. అంటే ఈ రోజున టైటిల్ గ్యారెంటీ చట్టం ద్వారా కోర్టు ద్వారాలు మొయ్యటలేదు, కానీ మీరు కోర్టుకు పోయే అవసరమే రాకుండా చేస్తుంది ఈ చట్టం. ఒకవేళ మీరు కోర్టుకు పోయినా తొందరగా కేసులు పరిష్కారం అవుతాయి, ఎందుకంటే రికార్డులో స్పష్టత ఉంది కాబట్టి. 1971 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఓఆర్ రికార్డే లేదు, హక్కుల రికార్డు లేదు, పాస్ పుస్తకాల వ్యవస్థ కాదు. ఏముండేది? ఎప్పుడు అవసరం ఉన్నా అడంగళ్ళు ఆధారంగానే ట్రాన్సాక్షన్ చేసుకోవటం, బ్యాంకులో లోన్ తెచ్చుకోవటం ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఒక చట్టం చేసాం. ఆర్ఓఆర్ చట్టం తీసుకొచ్చి రైతుల చేతిలో కనుక ఆ భూమి తనది అని ఒక కాగితం పెడితే బ్యాంకులో లోన్ తెచ్చుకోవడానికో, ఎరువులు పురుగు మందులు సబ్సిడీల మీద తెచ్చుకోవడానికి ఒక ప్రూఫ్ ఉంటుంది. లేకపోతే ప్రతిసారి రెవెన్యూ కార్యాలయానికి పోయి అడంగల్ సర్టిఫైడ్ కాపీ తెచ్చుకోవడం కష్టమవుతున్న ఉద్దేశంతో ఆర్ఓఆర్ చట్టం చేశాం. ఆ చట్టం కింద ఒక రికార్డు తయారవుతుంది. అదేంటి? 1B రికార్డు. ఆ రికార్డులో ఎవరి పేరు ఉంటే వాళ్ళకే పాస్బుక్లు ఇవ్వాలి. అంటే మనం బ్యాంకులో కనుక అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ లెడ్జర్ పుస్తకంలో రాసుకొని మనకు పుస్తకం ఇస్తారు. లెడ్జర్ బుక్ ఫైనలా, పాస్బుక్ ఫైనలా? లెడ్జర్ బుక్ ఫైనల్, పాస్బుక్ దానికి ఒక ప్రూఫ్ లాంటిది, మన రిఫరెన్స్ డాక్యుమెంట్ లాగా ఉందండి. ఇది పాస్ పుస్తకం కూడా అలాంటిదే. సో ఈ పాస్బుక్ ఇవ్వడానికి కారణమే రైతుకి, ఆ భూమి యజమానికి ప్రభుత్వం నుంచి వచ్చే మేలు అందించడం కోసం. అది పెట్టుబడి సహాయం కావచ్చు, ఎరువులు పురుగు మందులు సబ్సిడీ మీద ఇవ్వటం కావచ్చు, బ్యాంకు నుంచి రుణాలు ఇప్పించడం కావచ్చు, ఎప్పుడన్నా పంట నష్టపరిహారం జరిగినప్పుడు నష్టపరిహారం చెల్లించడం కోసం ఇది ఆధారంగా పనికొస్తుంది. తర్వాత భూముల అమ్మకాలు కొనుగోలుకు కూడా ఇదే డాక్యుమెంట్ సాక్ష్యంగా పనికొస్తుందని మనం చట్టం మార్చుకున్నాం. సో ఆ పుస్తకం మీద ముఖ్యమంత్రి ఫోటో ఎందుకని ఒక కాంట్రవర్సీ నడుస్తుంది. ముఖ్యమంత్రి మీద ఫోటో ఉండాలా లేదా అనేది ఇప్పుడు చాలా ప్రభుత్వ పథకాల మీద గవర్నమెంట్లో ఎవరు ఉంటే వాళ్ళ ఫోటో ముద్రించుకోవటం ఆనవాయితీ అయిపోయింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ మీద కూడా మోడీ గారి ఫోటో ఉంటుంది. ఇతర అన్ని కార్యక్రమాల సర్టిఫికెట్ల మీద కూడా ఆ ప్రభుత్వ అధినేత ఎవరు ఉంటే వాళ్ళ ఫోటో ముద్రిస్తారు. సరే, అది మంచా చెడా తప్ప ఒప్ప అనేది తీయాలంటే అన్నింటికి వెళ్ళి తీసేయాలి. ఉంటుంది అంటే ఉండటం వల్ల వచ్చే నష్టం కాదు. దాన్ని ఒకటి ఏమో అర్థం చేసుకోవాలంటే, నేను మీకు ఇంకొక పాస్ పుస్తకం చూపిస్తాను. ఇది స్వాతంత్రం వచ్చిన కొత్తలో రైతులకు ఇచ్చిన పట్టదారు పాస్బుక్. ఇది కూడా పట్టదారు పాస్బుకే. అప్పట్లో ఎవరి ఫోటో ఉంది దీనిపైన? జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటో, మహాత్మా గాంధీ గారి ఫోటో ఉంది. అప్పుడు దేశ నాయకులు కాబట్టి పుస్తకం మీద ఆయన ఫోటో ఇచ్చి దాని వెనకాల ప్రభుత్వం సభకు సమాచారం ఇచ్చారు. మీరు దీన్ని కనుక ఓపెన్ చేసి చూస్తే ఈ పుస్తకం చాలా అది చిరిగిపోయే దశలో ఉంది. ఇగో ఇందులో అన్ని భూముల వివరాలు ఉంటాయి. ఎంత భూమి, ఏ సర్వే నెంబరు, ఇవన్నీ భూముల వివరాలు. ఈ పుస్తకం మీద ఫోటో ఉండటం ఉండకపోవటం అనేది నా దృష్టిలో పెద్ద సమస్య కాదు. సమస్య ఏముంటుందంటే, ఆ పుస్తకానికి ప్రభుత్వం ఏమి భద్రత ఇస్తుంది? ఆ పుస్తకం నా చేతిలో ఉంటే నాకు ఆ భూమి నాదైనా భరోసా ప్రభుత్వం కల్పిస్తుందా లేదా అనేది కీలకం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమంటుందంటే,
ఇప్పుడు మేము సర్వే చేసి ఈ పాస్ పుస్తకాలు ఇస్తున్నాము. రేపొద్దున టైటిల్ గ్యారంటీ చట్టం వచ్చిన తర్వాత ఈ పుస్తకంతో పాటుగా అదనంగా ల్యాండ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తాము. అది ఇస్తే కనుక మీ భూమికి పూర్తి భద్రత చేకూరుతుందని గవర్నమెంట్ చెప్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో, గోదావరి జిల్లాలో, కడపలోనో ఏదో ఒక జిల్లాలో ఒక గ్రామం పేరు చెప్పి ఆ గ్రామంలో పలానా సర్వే నెంబర్ 6 అని మీకు చెప్తా, 6 సర్వే నెంబర్ గుర్తుపట్టండి అని. ఏ సర్వే నాలెడ్జ్ లేనోడు పోతే అడుక్కుంటూ పోతాడో, ఎవరో చెప్తే ఇది 6 అంటాడు. మండల సర్వేరు పోయి సర్వే నెంబర్ 6 ఏది అంటే ఇది చూపిస్తాడు. ఇంకొక ఆయన వస్తే ఇది 6 కాదు సార్, తప్పు ఉంది, సర్వే నెంబర్ 6 అని ఇంకో పక్కన చూపిస్తాడు. జిల్లా సర్వేర్ వస్తే కాదు సార్ కొంచెం గట్టిగా జరిగింది అంటాడు. అంటే మనకి ఈ రోజున ఉన్న భూమి రికార్డులు దేని ప్రకారం పోయినా కానీ దాని గెట్టులని స్పష్టంగా గుర్తుపట్టే వ్యవస్థ లేదు. ఎందుకంటే మన పటాలు ఏవి జియో రిఫరెన్స్ మ్యాప్స్ కావు. నా ఆఫీస్ మీరు గూగుల్లో చూస్తారా, జియో రిఫరెన్స్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఉంటాయి, అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్గా ఇగో ఇది అని చూపించగలుగుతుంది. కానీ మనకున్న గ్రామ పటాలు, గ్రామ నక్ష కావచ్చు, ఎఫ్ఎంబి కావచ్చు, ఇవేవి కూడా జియో రిఫరెన్స్ ఉన్నాయి కాదు. ఇవన్నీ ఎప్పుడు తయారైనాయి? 1910లో తయారైన రికార్డు ఆంధ్రాలో. అంటే 110 ఏళ్ళ కింద భూములను సర్వే చేసి తయారైన రికార్డులనే మనం ఇప్పటికి వాడుకుంటున్నాం. ఇప్పుడు ఆ భూముల మీద మనం ఎలాంటి రికార్డులు తయారు చేసుకోవాలనుకున్నా, ఎలాంటి వ్యవస్థను చేయాలనుకున్నా ముందు జరగాల్సింది ఏంటి? భూములని స్పష్టంగా కొలిచి ఎవరైనా ఆ భూమి హద్దులని గుర్తుపట్టేలాగా రికార్డు తయారు కావాలి. అంటే మీరే మీ సెల్ ఫోన్ పట్టుకొని మీ భూమి బౌండరీని గుర్తించగలిగేంత స్పష్టత మనం చేయాలి. అది ఎప్పుడు వస్తుందంటే రీసర్వే చేస్తేనే సాధ్యమవుతుంది. గడిచిన 30-40 సంవత్సరాలుగా రీసర్వే జరగాలని అంటున్నాం, కానీ ఎప్పుడు ఇంత కాంప్రహెన్సివ్గా రీసర్వే తీసుకోవాలి. లెక్క ప్రకారం ప్రతి 30 ఏళ్ళకు ఒకసారి రీసర్వే జరగాలి. 110 సంవత్సరాలు గడిచినా సరే ఇప్పటికీ రీసర్వే ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే రీసర్వే చేసి, ఒక వ్యవసాయ భూమి కాదు వ్యవసాయేతర భూములు కూడా సర్వే చేసి ప్రతి భూ కమతానికి, ప్రతి ఇంటి స్థలానికి ఒక యూనిక్ నెంబర్ ఇస్తున్నారు. అది వ్యవసాయ భూమి అయితేనేమో ల్యాండ్ పార్సల్ నెంబర్ అని ఇస్తున్నారు, ఇంటి స్థలం అయితే ఆస్తి కార్డు ఇస్తారు. ఇది వస్తే ఏమవుతుందంటే ఏ భూమి ఏంటి అని ఒక స్పష్టత వచ్చి ఒక రికార్డు తయారవుతుంది. ఇది పునాది. ఈ పునాది మనం వేస్తేనే హక్కులకు భద్రత ఇచ్చే టైటిల్ గ్యారంటీ అయినా ఇంకే చట్టం చేసుకోవాలన్నా ఇది ప్రాథమికంగా జరగాల్సిందే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే సర్వే మొదలైంది. ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం దాదాపుగా 4000 గ్రామాలలో భూముల సర్వే పూర్తయింది. అందులో కొన్ని సమస్యలు ఉన్నాయి. సర్వే చేస్తున్నప్పుడు విస్తీర్ణం తగ్గిందని, రికార్డు తప్పుపడిందని. ఆ సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలోనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఒక మొబైల్ మ్యాజిస్ట్రేట్ని ఏర్పాటు చేసి డిప్యూటీ తహసీల్దారు దానికి బాధ్యత ఇచ్చి వాళ్ళు సమస్యలు పరిష్కారం చేయాలి. ఎవరి అభ్యంతరాలను అక్కడ చెప్పుకోవచ్చు. వాటన్నిటినీ అభ్యంతరాలని పరిష్కారం చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ రికార్డుని ఆధారంగా చేసుకొని టైటిల్ గ్యారంటీ వస్తే ఇంకో కొత్త రిజిస్టర్ తయారవుతుంది. అంటే ఇంకొక అనుమానాలు కూడా ఉన్నాయి. కొత్త రిజిస్టర్ ఎట్లా తయారవుతుంది దాని మీద సర్వే రికార్డు ఆధారంగానే రిజిస్టర్ తయారవుతుంది. కాబట్టి సర్వే అనేది టైటిల్ గ్యారంటీ చట్టాన్ని అమలు చేయడానికి కావాల్సిన ఒక ప్రాథమికమైన పని. టైటిల్ గ్యారంటీ చట్టం చేయకపోయినా సర్వే చేయాలి, మిగతా దేనికోసమైనా. ఆ పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సరైన అవగాహన లేనందువల్లే కొందరు వ్యతిరేకిస్తున్నారని ప్రొఫెసర్ సునీల్ వివరించారు. కేంద్రం ఇచ్చిన మోడల్ చట్టం ఆధారంగానే ఏపీ ప్రభుత్వం చట్టాన్ని తయారు చేసిందని చెప్పారు. ఈ చట్టం అమల్లోకి వస్తే దేశంలో ఇకపై భూ వివాదాలు పూర్తిగా తగ్గిపోతాయని అన్నారు. దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, ఎలాంటి నష్టమూ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఆ పథకం వచ్చిన తర్వాత 4 ముసాయిదా చట్టాలు తయారైనాయి ఇప్పటిదాకా. 2008లో, 2011, 2015, 2019 4 దఫాలుగా ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి కేంద్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. అంతేకాదు 2014లో ఈ టైటిలింగ్ ఎట్లా అమలు చేయాలని ఒక రోడ్ మ్యాప్ తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒక కమిటీ వేస్తే ఆ కమిటీ వారు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఇది. అంటే ఈ దేశంలో టైటిలింగ్ చట్టాన్ని ఎట్లా తీసుకురావాలి, టైటిలింగ్ వ్యవస్థని ఏ విధంగా అమలు చేయాలనేది ఒక ఆప్షన్స్ ఇచ్చుకుంటూ రిపోర్ట్. ఇది ఎప్పుడు 2014. చివరిగా 2019లో చివరిసారి నీతి ఆయోగ్ మళ్ళీ ఒక కమిటీ వేసుకొని ఒక కొత్త ముసాయిదా చట్టం తయారు చేసి ఒక నివేదిక ఇచ్చారు. ఇది ఆ నివేదిక, నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదిక. ఈ నివేదికలో వారు ఏం చెప్పారంటే ఇందులో ఒక మోడల్ చట్టం ఉంది, మీరు ఇలాంటి మోడల్ చట్టాన్నన్నా మీ రాష్ట్రంలో చేసుకోండి. మహారాష్ట్ర కొంచెం భిన్నమైన చట్టం తయారు చేసుకుంది, అది ఇంకా చట్టం కాలే, బిల్లు ఉంది, దానిలాంటి చట్టం అన్నా చేసుకోండి. లేదా మీరు మీ రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా కొన్ని మార్పు చేపుతో చట్టం చేసుకోండి అని చెప్తే ఈ మోడల్ చట్టం ఆధారంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చింది. కేంద్రం ఎందుకు చట్టం చేయదు అంటే ఈ అంశం మీద చట్టాలు చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకే ఉంటుంది. ఇది స్టేట్ సబ్జెక్టు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చట్టం చేయాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ అమలుకు కావాల్సిన నిధులన్నీ కేంద్రం ఇస్తుంది.
ఇప్పుడు వ్యవసాయ భూముల సర్వేకి ఆంధ్రప్రదేశ్ తీసుకున్నప్పుడు కేంద్రం డబ్బులు ఇస్తుంది. వ్యవసాయేతర భూములకి స్వామిత్వ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే డబ్బులు ఇస్తుంది. నాకు తెలిసిన లెక్క ప్రకారం దాదాపుగా ఒక 200 కోట్ల రూపాయలు కేంద్ర నిధుల నుంచి సర్వేకి డబ్బులు వచ్చినాయి. అంటే కేంద్రం చెప్తున్న అంశము, అందరూ కోరుకుంటున్న అంశము, ఇది వస్తే ఉపయోగమని నమ్ముతున్న అంశము. మొట్టమొదటగా ఆంధ్రప్రదేశ్ ఆ చట్టం చేసింది, ఒక ముందడుగేసింది. ఎవరొకరు ముందు మొదలు పెట్టాలి. నేను ఇంతకుముందు అన్నట్టుగా ఈ చట్టం రావాలంటే కొంత ధైర్యం చేయాలి. ఎందుకంటే సర్వే చేసినప్పుడు ఇబ్బందులు వస్తాయి, టైటిల్ గ్యారెంటీ చట్టం అమలు చేసినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి. ఇది పేషెంట్కి ఆపరేషన్ చేసేలాంటిది. ఆపరేషన్ చేస్తే పేషెంట్ బతుకుతాడు, కానీ ఆపరేషన్ అయితే చేయాలి కదా. చేసినప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే చేస్తుంది. ఈ ఫేజ్ కనుక దాటిపోతే, సమస్యల నుంచి బయటపడితే అప్పుడు దీని ఫలితాలు మనకు కనపడతాయి. ఈ వ్యవస్థ వస్తే ఏమవుతుంది, ఒకటి లిటిగేషన్ చాలా తగ్గిపోతుంది, అంటే భూ వివాదాలు చాలా తగ్గిపోతాయి. ఈ రోజున భారతదేశంలో ఉన్న కోర్టులలో అందాజాగా 66% కేసులు ల్యాండ్ కేసులే, భూమి వివాదాలే. రేపొద్దున ఈ టైటిల్ గ్యారెంటీ చట్టం వస్తే ఈ వివాదాల సంఖ్య 10% కంటే తక్కువ పడిపోతుంది. ఒక 5-10 ఏళ్ల తర్వాత ఈ కేసుల సంఖ్య బిలో 5% పడిపోతుందని ఒక అంచనా. ఇది కేసులు తగ్గిస్తుంది చాలా. రెండోది ఏంటంటే, ఇప్పుడు న్యాయవాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మనం చూస్తే, ఒక 14 రెడ్ పిటిషన్స్ వివిధ న్యాయవాద సంఘాలు హైకోర్టులో దాఖలు చేశారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ, ఈ చట్టాన్ని రద్దు చేయమని. వారు చెప్తున్న 3-4 కీలకమైన అంశాలు ఏంటంటే, ఒకటి, ఇప్పటికే ఇన్ని చట్టాలు ఉన్నాయి కదా, రికార్డులు ఇచ్చే చట్టాలు, ఈ చట్టాలు ఉండగానే ఈ చట్టం యొక్క అవసరం లేదు. ఈ చట్టం వస్తే వివాదాలు పెరుగుతాయి, ఈ చట్టం వస్తే లేని వివాదాలు సృష్టించడానికి అవకాశం ఏర్పడుతుంది. సివిల్ కోర్టుల యొక్క పాత్ర లేకుండా తొలగించారు, అది సరైనది కాదు. సివిల్ కోర్టులే ఈ కేసులను వినాలి. ఇక చివరిగా వాళ్ళు అనేది ఏంటంటే, ఈ వివాదాలని పరిష్కరించే అధికారాన్ని మీరు జిల్లా స్థాయిలో అధికారికి ఇస్తున్నారు, అది ఇవ్వటం సరైనది కాదు అన్నారు. వాటన్నిటికీ కూడా సమాధానాలు ఉన్నాయి. ఒకటి, ఈ రోజున ఈ చట్టం కింద రికార్డ్ చేసే అవకాశము, అంటే ఈ రికార్డు మెయింటైన్ చేసే అధికారం రెవెన్యూ అధికారులకు ఉన్నాయి. మరి ఈ రోజు వరకు ఆ పని ఎవరు చేస్తున్నారు? సెటిల్మెంట్ రికార్డు ఎవరు తయారు చేశారు? 1B రికార్డు ఎవరు తయారు చేశారు? అడంగలు ఎవరు తయారు చేస్తారు? ఈ రోజుకున్న మన భూమి హక్కులకి సాక్ష్యంగా వినియోగించుకుంటున్న ప్రతి రికార్డు కూడా నిన్న మనకు రెవెన్యూ యంత్రాంగం తయారు చేసిన రికార్డే. ఇప్పుడు కూడా ఆ రికార్డు గవర్నమెంట్ తయారు చేస్తుంది. అందులో ఉన్న ఇబ్బందులు ఉంటే కోర్టుకు పోయే అవకాశాలు, దాని ఏమీ ద్వారాలే మూయట్లేదు. కానీ ఒక భయం అన్నట్టు, ఒకటి కోర్టులకు ఇంకా అవకాశం ఉండదేమో ఒకటి. రెండోది, ఇప్పుడు లాయర్లు అందరూ ఈ కేసుల పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళి వాదించాలి? జిల్లా స్థాయిలో కొత్తగా ఏర్పడబోయే యంత్రాంగం ముందట పోయి కేసులు వాదించాలి. నిన్న మొన్నదాకా అవకాశం ఎక్కడుండేది? సివిల్ కోర్టులో ఉండేది. ఈ కారణాలన్నిటి వల్ల కొంత వ్యతిరేకత ఉంది. అన్నిటికంటే నా దృష్టిలో ఇంకొకటి ఏంటంటే, ఈ చట్టం ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది న్యాయవాదులు టైటిల్ గ్యారెంటీ చట్టాన్ని అర్థం చేసుకున్నారు? ఎంతమంది న్యాయవాదులు ఈ చట్టం యొక్క అవసరాన్ని అర్థం చేసుకున్నారు? ఎంతమంది న్యాయవాదులకి ఈ టైటిల్ గ్యారెంటీ చట్టం యొక్క చరిత్ర అవగాహన ఉంది? ఇది ఈరోజు ఏదో నా సడన్గా ఆలోచన వచ్చి 6 చట్టం తీసేసి టైటిల్ గ్యారెంటీ చట్టం రావాలని రాలేదు కదా. 40 ఏళ్ల నుంచి తర్జన భర్జన జరుగుతున్నాయి, ఎక్స్పర్ట్స్ మాట్లాడుకుంటున్నారు, అసెంబ్లీలో చర్చ జరిగింది, పార్లమెంట్లో చర్చ జరిగింది. ఇంత చర్చ జరిగిన తర్వాత చట్టం వచ్చింది. ఇప్పటికి ఇంకో మాట ఏంటంటే, ఈ చట్టం ఏది పర్ఫెక్ట్ చట్టం నేను అనను. ఈ చట్టంలో ఇంకా ఇబ్బందులు ఉంటాయి. ఒకసారి అమలు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఎన్ని సవరణలు కావాలో అన్ని సవరణలు మనం చేసుకోవచ్చు. 6 చట్టానికి ఎన్నిసార్లు సవరణలు చేసాం? 71లో చట్టం వచ్చింది. 2024 వరకు నాకు తెలిసి 20-25 సార్లు 6 చట్టాన్ని మార్చుకున్నాం. రేపు పొద్దున టైటిల్ గ్యారెంటీ చట్టం కూడా అన్నిసార్లు మార్చుకోవచ్చు. నేను అనేది ఏంటంటే, ఇన్ ప్రిన్సిపల్ మనం దాన్ని వ్యతిరేకిస్తున్నామా, సమర్థిస్తున్నామా? భూమి హక్కులకి సంపూర్ణ హామీ ప్రభుత్వం ఇచ్చే ఒక వ్యవస్థ, భూములకు ఒకటే ఒక రికార్డు ఉండే వ్యవస్థ, రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు హక్కులకే రిజిస్టర్ జరిగే వ్యవస్థ కావాలా వద్దా? అది వ్యతిరేకిస్తున్నామా, సమర్థిస్తున్నా? ఒకవేళ అది సమర్థిస్తే చట్టం గురించి మాట్లాడుకోవచ్చు, చట్టంలో లోపాలు మాట్లాడుకోవచ్చు. లేదు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్కి ఇవ్వకూడదు, ఒక ట్రిబ్యునల్ పెట్టాలా, కేవలం అక్కడ ఉన్న జ్యుడిషియల్ ఆఫీసర్నే పెట్టాలి, ఇంకెవరిని పెట్టాలి, అవన్నీ మాట్లాడచ్చు. అవన్నీ ఎప్పుడు వస్తాయి చర్చ? రూల్స్ తయారవుతూనే వస్తాయి. ఇంకా రూల్సే తయారు కాలేదు. రూల్స్ తయారైనప్పుడు వీటన్నిటి మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఏ రికార్డు భూముల హక్కులకి ఫైనల్ రికార్డు కాదు, ఏ రికార్డుకి గవర్నమెంట్ గ్యారంటీ లేదు. మీరు మీ బౌండరీలే స్పష్టంగా లేవు. సర్వే జరిగి 110 ఏళ్ళు అవుతుంది. ఇక మీరు నష్టపరిహారం సంగతి మాట్లాడడానికి అవకాశమే లేదు. టైటిల్ ఇన్సూర్ అనే కాన్సెప్టే ఈ దేశంలో లేదు. ఇవన్నిటిని తెచ్చే ప్రయత్నమే టైటిల్ గ్యారెంటీ చట్టం. మరి అన్నప్పుడు అది మంచి చేస్తా చెడు చేస్తా నేను చెప్పాల్సిన పని లేదు. ఈ మేలు ఈ చట్టం చేయబోతుంది కాబట్టి తప్పకుండా భూ యజమానులకి మేలే జరుగుతుంది. కానీ ఈ చట్టం అమలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని కనుక ప్రభుత్వం అధిగమించి ఈ చట్టాన్ని కనుక పకడ్బందీగా ప్రభుత్వం అమలు చేయగలిగితే తప్పకుండా ప్రతి భూ యజమానికి మేలు జరుగుతుంది. ప్రతి భూ యజమానికి రక్షణ ఇచ్చే చట్టంగా ఇది ఉపయోగపడుతుంది.
ఇది ఓవరాల్గా చూసుకుంటే నిపుణులు భూమి సునీల్ చెప్తున్నటువంటి అంశం, ఈ చట్టం వల్ల రైతులకు లాభం తప్పితే ఏ కోసానా కూడా నష్టం లేదన్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం